బిడ్డ, నీ రెండు హస్తాలు జోడించి ప్రతి ఒక్కరు దయచేసి నా మాట వినాలా. రెండు హస్తాలు జోడించి దేవుని వైపు చూస్తూ, అయ్యా మీరు మా ఆధారం, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం ప్రభువా, మా జీవితమును కాపాడువాడు నీవే అని నిన్ను నమ్ముకొని వచ్చామయ్యా, మీరే మా ఆధారం అని నమ్ముకొని వచ్చామయ్యా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. యేసయ్యా నీ కృప నా ఎదలో ఉదయించిందయ్యా. నీ చీకట్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించింది నీ కృప. హృదయపూర్వకంగా ప్రభుత్వం మాట్లాడినయ్యా, నా హృదయాన్ని ఆదరించింది నీ కృప ప్రభువా అని. నన్ను ఆదరించింది నీ కృప పరిశుద్ధాత్ముడా అని. నీ కొరకు మెల్లబెట్టు ప్రభువా, నీ కొరకు సజీవ యాగముగా అయిపోవాలా, నీ కొరకు ఒక ప్రాణార్పితముగా నిన్ను నా జీవితం నీకు అప్పగించుకోవాలి ప్రభువా. నిన్ను ప్రాణార్పితముగా అప్పగించుకునబడాలా ప్రభువా, నేను నీకు అప్పగించుకునబడాలా, అప్పగించుకునబడాలా, సజీవ యాగముగా అప్పగించబడాలా ప్రభువా. కళ్ళు మూసుకున్నా మా బిడ్డ, నువ్వు సమస్యల నుంచి వాక్యం వింటున్నావు, నాకు సిద్ధపడుతున్నావేమో. నీ యొక్క అసమర్థమైన జీవితం, అసమర్థతతో వండుకున్న హృదయం బట్టి బాధపడుతున్నావా? ఏది మొదలు పెట్టక ఓడిపోతానని చింతిస్తూ ఈ వాక్యం వినకు వచ్చావేమో, వాక్యం వింటున్నావేమో, నాతో ఉన్నావేమో. అప్రియమైన తండ్రి చూస్తున్నాడు, అప్రియమైన తండ్రి చూస్తున్నాడు. ఒక అన్నలా ఏమి చేయలేకపోవచ్చు, ఒక తమ్ముడి వల్ల ఏమి చేయలేకపోవచ్చు, ఒక తల్లి తండ్రి భార్య బిడ్డల వల్ల ఏమి నువ్వు చేయలేక అసమర్థుడి వల్ల ఉన్నావేమో. సమర్థుడైన యేసయ్య నీకు బలమునిస్తాడు, సమర్థుడైన యేసయ్య నీకు బలమునిస్తాడు, బలమునిస్తాడు, బలమునిస్తాడు. యేసయ్యా వందనాలు ప్రభువా. తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే, తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే. బిడ్డ, మన తల్లి తండ్రి అన్ని ఆయనే, మన తల్లి తండ్రి అన్ని ఆయనే. ఒక్కసారి హృదయాన్ని దేవునికి అప్పగించి ప్రతి ఒక్కరం ప్రభు నామంలో దేవునికి అప్పగించుకుందామా, దేవునికి అప్పగించుకుందామా. యేసు నామంలో. తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే, తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా.
ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలిసితివా, నా ఆత్మతో కలిసితివా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేను, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేను, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. అవును బిడ్డారా, ఈరోజు మనము ఆనుకొనవలసిందే, ఆధారపడవలసిందే ఆ ప్రియమైన దేవుని పైన మాత్రమే. నీవు ఆధారపడవలసింది, నీవు ఆనుకొనవలసింది ఆయన పైన మాత్రమే. హృదయము తెరిచి, దేవా నా జీవితంలో ఎంతో మంది పైన ఆధారపడి ఆనుకొని పడిపోయానయ్యా, నీ కృపా జ్ఞానం మాకు అనుగ్రహింపచేయండి పరిశుద్ధాత్ముడా అని దేవుడితో అడగండి, దేవుడితో అడగండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నావు దేవా. ఆదుకొనువాడా, ఐశ్వర్యమా, ఆనందమా, మీ నామమునకు మహిమ కలుగును కాక దేవా. నీకు వేలు కొలదిగా వందనములు చెల్లిస్తూ ఆత్మ సంబంధంగా ఆత్మీయ జ్ఞానముతో మీరు మమ్మల్ని అత్యధికులుగా మార్చండి పరిశుద్ధాత్మదేవా. నీ జ్ఞానం మాకివ్వండి, నీ కృపను మాకివ్వండి పరిశుద్ధాత్ముడా. ఉన్నతమైన దుర్గమా, ఆధారమా, ఐశ్వర్యమా నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. మంచి కాపరివి నీవు, మహిమోన్నతమైన కాపరివి నీవయ్యా. సమస్తము నీకు అప్పగించుకుంటూ అందరూ ప్రార్థనలో ఉండాలా తండ్రి. సమస్తము నీకు అర్పించుకుంటూ ఈ ప్రార్థనకు వచ్చిన నీ ప్రియమైన బిడ్డలందరినీ మీరు హెచ్చింపచేసి నీ జ్ఞానముతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నా నాలుకను, నా సమస్తం నీకు అప్పగించుకుంటూ దేవా, నీవు నా పక్షమై ఉండగా విరోధి నాకు లేడని ధైర్యముతో నీ మాటలు ప్రకటించబోతున్నా. మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరము మంచిగా కూర్చుందాం బిడ్డారా, తగ్గించండి. ప్రతి ఒక్కరు మంచిగా కూర్చుందాం. దయచేసి మీ మనస్సును ఇటోటి తింపవద్దు. అందరము పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని యొక్క వాక్యం కొద్దిసేపు మనం ధ్యానపూర్వకముగా వాక్యాన్ని ధ్యానించుకుంటాం. మీ పరిశుద్ధ గ్రంథములు గనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మీరు పట్టుకోవడం చాలా మంచిది. ఇటువంటి కార్యములు కనుక ఉంటే మీరు మునుపు చూసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్పండి అమ్మ, యేసుక్రీస్తు నామములో ఆమెన్. హల్లెలూయా. గంభీరంగా యేసు నామములో హల్లెలూయా. మంచిది. కూర్చున్న వారు కావచ్చు, వాక్యం వింటున్న వారు అయినా కావచ్చు, ఎవరైనప్పటికీ ఆ వాక్యమునకు అనుకూలంగా
వాక్యానుసారంగా మనం ప్రవర్తించడం మనకు మేలుకరమైన అలవాటు. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు గనుక దేవుని దైవజనమా, మన మనసును కూడా దేవునికి నమ్మకముగా మన మనసును అప్పగించుకొని మీ పరిశుద్ధ గ్రంథములు చేతిలో పట్టుకొని ఆయన మనతో ఏమి మాట్లాడని ఉన్నాడో దాన్ని కొరకు ఎదురు చూస్తూ, ఆ వాక్యము కొరకు ఎదురు చూస్తూ అందరము దేవుని నిజమైన అర్పణ లేక మనస్సును కలిగి జీవిస్తాం. దయచేసి మీ కుర్చీలు సరిగ్గా లేవు, మందిరంలో నాకు అక్రమం కనిపించద్దు, అందరికి చెప్పి మనమే పప్పుల కాలేయద్దు. ఆ అమ్మ చీర అక్కడేయండి, అమ్మ చీర అక్కడేయండి, వెనకాలమ్మ. మందిరంలో ఒక లైన్ ఉండాలా, ఆ క్రమం ఉండాలా మందిరంలో. ఆ కుర్చీ తెచ్చుకుని అక్కడ వేసుకోమని చెప్పండి వెనకాల ఉన్న వారికి. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఇంకా ఇస్తున్నాము హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగా యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసు నామములో దేవుడు గతించిన వారాల నుంచి కాపాడుకుంటూ మరొక మేలుకరమైన రోజును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు కనుక ఇక రోజుని మనము దేవునికి మహిమకరంగా అప్పగించుకోవడం మన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. స్తుతి నైవేద్యం అన్నది పరిశుద్ధ గ్రంథములోను పరలోకములోను యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా స్తుతి అనేది చాలా ఘనమైన స్థాయిలో నిలబడింది. స్తుతి అనేది ఒక ఘనమైన స్థాయిలో నిలబడింది. పరలోకములో కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే పరలోకంలో ఏ విధమైన స్తుతి ఆరాధన జరిగించబడుతుందో రాయబడింది అక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే ప్రభువును ఏ విధంగా ఆరాధించాలో అక్కడ రాయబడింది కొత్త నిబంధనలో కూడా. అటు దేవుని యొక్క దూతలు దేవుని ఆరాధిస్తున్నారు, భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభువు కూడా చెప్పిన మాట ప్రభువుని ఆత్మతో ఆరాధించవలను అని. ఇట్ మీన్స్ వర్షిప్ టేకెన్ సచ్ ఎ గ్రేటెస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఈ ఆరాధన అనేది ఒక ప్రత్యేకమైన స్థానమును కోరుకుంది, లేక సంపాదించింది, లేక నిలబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇంత గొప్పగా చేయబడుతున్న ఆరాధన ఎక్కడైతే ఉంటుందో, ఈ విధమైన దేవుని స్తుతి ఆరాధన ఏ స్థలములో ఉంచబడుతుందో ఆ స్థలము దేవుని మహిమతో నింపబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసు నామములో ఈరోజు ప్రభు వల్ల సంస్కారం అనగా యేసు ప్రభువు అర్పించబడి తన రక్తమును కార్చి సిలువలో బలియాగము చేయబడింది కూడా ఒకలాంటి ఆరాధన సమర్పణ. ఒక విషయము చెప్పాలంటే బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు మనకు నేర్పిస్తున్న విధం ఏంటంటే ఆరాధన సంఘము నేర్చుకోవాలా. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ సంఘమైన మనము దేవుని ఎలాగున ఆరాధించుకోవాలో నేర్చుకోవాలా. దేవుని ఏ విధంగా దేవుని నామాన్ని గణపరచాలో నేర్చుకోవాలా. ఎందుకనగా దేవుడు ఒక మాట చెప్పాడు దావీదుతో, దావీదు నీవు నాకు ప్రియుడవు అయినందున, నీవు నా దృష్టికి ఘనుడవైతివి. స్తుతి మాత్రమే ఘనత కాదు, కానీ స్తుతి చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఘనపరచబడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. యేసు నామములో స్తుతి చేసే దేవుని యొక్క దూతలు మాత్రమే గొప్పవారు కాదు, కానీ స్తుతి చేసే మానవులు కూడా దేవుని దృష్టిలో గనులు, ఆయన గణపరుస్తాడు. చూద్దాం యేసు నామములో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 147వ కీర్తన 147
మొదటి 2 వచనములు ఒకసారి నాకు చదవగలవారు స్పష్టంగా చదివి నాకు వినిపించండి. యెహోవాను స్తుతించుడి. మంచిగా దేవుని యొక్క వాక్యం వినాలి బిడ్డలారా. మీ మనసు తిరగనివ్వకండి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలా. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుడి. చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. బలముగా ఉన్నట్లయితే మోకాళ్ళ మీదకి వద్దాం. యేసునామములో సర్వాధికారి కల్లా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఈరోజు నీ వర్తమానమును ఇక్కడ ప్రకటిస్తూ ఉండగా, నీ కృపను ఇక్కడ ప్రకటిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా, నీ జ్ఞానమును జ్ఞానాత్మతో అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామములో మీరు దయచేయండి పరిశుద్ధాత్మ దేవా, నీ జ్ఞానమును వీరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో దేవా, నీ కృప, నీ వెలుగు, నీ మహోన్నతను ఇక్కడ చాటుమని యేసు నామములో ప్రతి హృదయములు తాగుమని యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని మాట విని మోకాళ్ళ మీదకి వచ్చి పాల్గొంచిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువు దీవించును గాక. యేసు నామములో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదాం గట్టిగా ఇంకా యేసు నామములో హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. మొదటి వచనం 147వ కీర్తన మొదటి వచనము ఒకసారి చదవాలి. అందరూ కలిసి ఆ మాట వినండి. వీళ్ళు కొందరు చదువురాని గలవారు ఉండొచ్చు, వాక్యాన్ని వినండి. చదవచ్చిన వారు గనక ఉంటే మీరు వాక్యమును తెరవటం మాత్రమే కాదు, కానీ నీ ప్రక్కవారు కనుక రాని వారు గనక ఉంటే, నీ ప్రక్కన ఉన్నవారు చదువు లేని వారు గనక ఉంటే వారికి బైబిల్ని, కీర్తన గ్రంథం తెరచి చూపించండి. కొందరికి తెలియదు, కొందరికి చదవచ్చినప్పటికీ బైబిల్లో కొత్తగా అడుగు పెడతారు కనుక ఎక్కడ ఏముందో అర్థం కాదు. దయచేసి బైబిల్ తెలిసిన వారు మీ పక్క వారికి వాక్యాన్ని తెరచి చూపిద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మ వాక్యాన్ని ఒకసారి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అంటున్నాడు ఇక్కడ. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇంకా రండి. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసుక్రీస్తు నామములో మీ గృహంలో స్తుతి ఉండదో లేదో నాకు తెలియదు. మీరు వెళ్ళే స్థలాల్లో దేవుని స్తుతి ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. మీ ప్రార్థనలో దేవుని యొక్క స్తుతి ఉందో లేదో నాకు తెలియదు. మీ గృహంలో రోజువారీ ప్రార్థనలో స్తుతి ఉందో లేదో నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ఆమేన్. హల్లెలూయా. నీ నోటి గుండా లేక నీ కుటుంబములో నువ్వు ఏదైనా మంచిది చేయవలసింది ఉందయ్యా అంటే అది ఏమిటయ్యా అంటే దేవునికి స్తుతి చేయుట. గట్టిగా అని చెప్పండి యేసునామములో. దేవునికి స్తోత్రగానము చేయుట. దేవుని చాలా రకాలుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆరాధించారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది చాలా విధములుగా పలు రకములుగా ప్రభు నామాన్ని ఆరాధించారు. కొందరు దేవునికి కోడలను అర్పించి, కొందరు దేవునికి బలులు అర్పించి, కొందరు దేవుని భాగములు తీస్తూ అర్పించారు, కానుకలు ఇస్తూ అర్పించారు. రకరకాలుగా ప్రభుని అర్పించి దేవుని నామముని ఘనపరిచారు. కానీ బైబిల్లో ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైన అర్పణ ఒకటి ఉంది. అన్ని అర్పణల కంటే అన్ని సమర్పణల కంటే ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది బిడ్డారా. క్రైస్తవుడు అది తప్ప మిగతా అన్నింటినీ సరిగ్గా చేస్తున్నాడు. దేవునికి భాగములు ఇస్తున్నారు, దేవునికి కానుకలు ఇస్తున్నారు. ఏమా
దేవునికి సమస్తం దేవునికి అర్పణగా అప్పగిస్తున్నారు. దేవుని సంఘంకి వచ్చే విషయంలో మానుకోవడంలా, దేవుని ఆరాధించే విషయంలో వెనుకడుగు వేయడం లేదు. ఏమో ఎక్కడ చూస్తున్నారు? అన్ని రకాలుగా దేవుని ఆరాధిస్తున్నారు, భక్తిపూర్వకంగా దేవుని కొలుస్తున్నారు కూడా. కానీ ఒక్క అర్పణ దేవునికి ఇవ్వలేకపోతున్నారు. అన్ని ఇస్తారు దేవునికి. దేవుని కొరకు దేవుని యొక్క సంఘంలో నమ్మకమైన పరిచర్య చేస్తున్నారు. దేవుని యొక్క సంఘంలో యథార్థార్పణ దేవునికి అప్పగిస్తున్నారు. దేవుడి సంఘానికి కావాల్సిన వాటిని సమకూర్చుస్తున్నాం. ఇవ్వాల్సింది మాత్రం దేవునికి ఇవ్వటం లేదు. అన్ని చేస్తావు దేవుడికి, ప్రాముఖ్యమైనది మాత్రం దేవునికి ఇవ్వటం లేదు. చూడండి, రోమీయుల పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము స్పష్టముగా నాకు చదవాలా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆమేన్ చెప్పండి యేసునామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రతి సరుపును నాకు ఇస్తున్నావు, మంచిది బిడ్డ. నన్ను ఆరాధిస్తున్నావు, చాలా మంచిది. కానుకలిస్తున్నావు, మంచిది. సంఘం యొక్క అవసరాలు తీరుస్తున్నావు, చాలా మంచిది. అందరి రకాల నన్ను ప్రేమిస్తున్నావు, చాలా మంచిది. కానీ నీవు నాకు అప్పగించుకుంటున్నావా? చూడండి వాక్యం చదవండి గట్టిగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలం అన్నాడు ఇక్కడ. చాలా మంది దేవునికి అర్పించుకుంటారు, కానీ అనుకూలమైన అర్పణ కావాలి దేవునికి. అనుకూలమైన అర్పణ అనగా అర్థం ఏంటండి? యోగ్యమైన అర్పణ, దేవుడు ఒప్పుకోవలసిన అర్పణ, దేవుడు మెచ్చుకోనే అర్పణ. అనుకోవచ్చయ్యా, దేవుడు మెచ్చుకునే అర్పణ నా దగ్గర ఎక్కడదయ్యా? దేవుడు యోగ్యమైన అర్పణ నా దగ్గర ఎక్కడ ఉందయ్యా? దేవుడికి అంత గొప్ప దేవుడి హృదయానికి తాకే అర్పణ దగ్గర లేదయ్యా అని నువ్వు అనుకుంటావేమో. ఇక్కడ ఉంది సజీవ యాగముగా, అనగా నిన్ను నీవు ఎలాగున ఉన్నావో. యాగము వేరు, సజీవ యాగము వేరు. సజీవ యాగం అనగా అర్థం ఏంటంటే జీవిస్తున్న యాగం. ఆమె చెప్పండి యేసునామములో. సజీవ యాగం అనగా ముగించబడే యాగము కాదు. సటన్ టైంలో అనగా అవసరమైన సమయంలో ఉపయోగించుకొని అవసరమైపోయిన తర్వాత మౌనంగా ఉండే యాగము కాదు అది. సజీవ యాగం అనగా ఆల్ ద టైమ్, ఎవ్రీ మూమెంట్, ప్రతి స్థలంలో ప్రతి క్షణంలో నీవు దేవునికి యాగముగా అర్పించుకోవాలా. గట్టిగా ముందే పనిస్తున్నామల్లో. సజీవ యాగం అనగా దాంట్లో ముఖ్య అర్థం ఏంటంటే తెలుసా బిడ్డారా? నీవు ఎలాగో జీవిస్తున్నావో నీ అర్పణ కూడా జీవించాలా. అవునంటే పనిస్తున్నామల్లో. నీ అర్పణ కూడా దేవుడికి అంగీకారం కావాలా. నీ అర్పణ కూడా అలాగ జీవించాలా. ఒకరోజు దేవుని యొక్క సంఘానికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా లోపడతాన్ని అర్పించుకొని మరలా నీ ఇంటికి వెళ్ళి మునుపడి పాప క్రియలు ప్రేమిస్తా చూసావా? అది సజీవ యాగము కాదు. అది నిజమైన యాగము కాదు. అది నిజ సజీవ యాగం అనగా అర్థం ఏమిటంటే నిత్యము ప్రభుకి అర్పించుకోవటం. గట్టి చెప్పకూడదు వేస్తున్నామల్లా. గట్టి చెప్పకూడదు వేస్తున్నామల్లా. నిత్యము దేవుడికి అర్పించుకోవటం. కష్టములో ఉన్నప్పుడు దేవాన్ని ప్రార్థన చేసి, సమస్యలను ప్రభు అని మొరపెట్టి, నీతిగా ఉండి ఉపవాసములు చేసి, కన్నీళ్ళ ప్రార్థన చేసి తీరిన తరువాత మౌనంగా ఉండేది సజీవమైన యాగము కాదు.
అది లివింగ్ సాక్రిఫైస్ అనడానికి వీలు కాదు. అది నిజ సజీవ యాగము అనగా అర్థం ఏమిటంటే దేవుని మాట ఎలాగున చెప్పుచున్నదో అలాగున లొంగటమే. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమెన్ హల్లెలూయా. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అనుకరింప చేయడమే. దేవుని మాట వెనుతీయకుండా ముందుకు వెళ్ళడమే సజీవ యాగం. సజీవ యాగం అది చేసి భక్తులు ప్రియముగా దేవునికి ఎంచబడ్డారు. ఆమేన్ చెప్పాలా? అలాగా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఒకే రీతిగా మార్పు లేకుండా పరిశుద్ధంగా ఉంటూ పావు చేస్తూ ఉండకుండా పరిశుద్ధత జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని బిడ్డలు దేవుడికి ప్రియముగా ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. అందులో ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను బిడ్డలారా. చూద్దాం దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. ఇతని సమర్పణ ఎలాగుందని నేను చూపిస్తాను. దేవుని బిడ్డగా ఉన్న వ్యక్తి ఇక సమర్పణ ఎలాగో నేను చూపిస్తాను. 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి అమ్మా. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. నేను ఒంటరినైన తన మోకాల జీవితములో తన రహస్యగ్రంథములో ప్రార్థిస్తున్నప్పుడు చూచినందున నాలో బలమేమీ లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి అప్పుడొక్కడు చేతిలో నన్ను ముట్టి నా మోకాళ్ళు అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లో. గట్టిగా ఆమేన్ చెప్పాలి ఇస్తున్నామల్లో. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ చెంతకు పంపబడుతున్నా దేవుని దూత ఇక్కడ. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట ఒకటి. దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు నాకు ప్రియమైన వాడవు కనుక నేను నీ చెంతకు రాబడ్డాను. నీ చెంతకు నేను వచ్చాను గల కారణం ఏంటంటే నీవు ఏదో సంపాదించవని కాదు, నీవు రాజ్యాధికారంలో ఉన్నావని కాదు, కానుకలు నాకు ఇస్తున్నావు అని కాదు, నీవు నాకు ప్రియుడవు. ఆమేన్. నీవు నాకు ప్రియుడవు కనుక నీ యొద్దకు పంపబడితేనే. గట్టిగా ఆమేన్ చెప్పండి ఇస్తున్నామలో. అంత గొప్ప పని దానిలో ఏం చేశాడండి? దేవుని ప్రియమైన అభిషేకాన్ని పొందుకోవడానికి, దేవుని నోటి నుంచి పీడాన్ని పలికింప చేసుకోవడానికి, ప్రియమైన బిడ్డని పిలిపించుకోవడానికి దానియేలు చేసిన గొప్ప పని ఏమిటి? అంత గొప్ప పని దానిలో ఏం చేశాడు? ఆయన సాధారణమైన మానవుడే కదా, నీకులాగా నాకులాగా ఆయన ఒక మానవుడే కదా. కానీ ఎందుకు దేవుని దృష్టిలో ప్రియుడు అని పిలువబడ్డాడు? ఎందుకు దేవుడే అతనికి ప్రార్థన వినడానికి దగ్గరకు వచ్చాడు? చూపిస్తాను చూడండి. మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి 3 వచనములు చదివితే అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఫిక్కి చదవాలా. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోనే శేషించిన ఉపకరణములను మందిరములో ఉపయోగించే ఉపకరణములు ఆ రాజు చేతికి అప్పగించెను. ఆ రాజు చేతికి అప్పగించేవారు దొంగిలించరు, ముట్టడి వేతరు ఆ రాజు చేతికి. అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఇశ్రాయేలుల రాజ్యవంశంలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యము మంచిగానండి ఇక్కడ. ఇశ్రాయేలుల రాజ్యవంశమునగా గొప్ప జాతి, గొప్ప కులం గల ముఖ్యులైన వారిలో నుంచి కొందరు లోపము లేని వారు
సౌందర్యము గలవారు, సకల విద్య ప్రావీణ్యతను, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానము తెలిసిన వారు రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయి ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇది విషయం ఇక్కడ. ఆమేన్ చెప్పండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజవంశములో ఇశ్రాయేలును ఈ యొక్క రాజు ముట్టడి వేసి పట్టుకున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని గెలిచాడు. ఇశ్రాయేలు సమస్త ఉపకరణం దేవుని యొక్క మందిరంలో ఉపయోగించి ప్రతి వాటిని తీసుకున్నాడు. అలాగనే ఇశ్రాయేలు రాజ్యవంశములో, ఎందుకంటే ఇశ్రాయేలు బహు సుందరవంతులైన వారు, బహు జ్ఞానము గలవారు, తత్వజ్ఞానములో జ్ఞానము గలవారిలో, సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ వెరీ ఆసమ్ పీపుల్. వాళ్ళు చాలా జ్ఞానం గల ప్రజలు. వాళ్ళందరూ వాళ్ళలో ప్రాముఖ్యమైన వారిని వారు ఎలాగుండాలంటే సుందరముగా అనగా అందముగా ఉండాలా, జ్ఞానము కలిగిన వారిగా ఉండాలా, సకల విద్యలో ప్రావీణ్యత కలిగి జీవించాలా, ఏ విద్యలో తక్కువ ఉండకూడదు, ప్రతి విద్యలో ప్రావీణ్యత నంబర్ 1 అన్నట్టుగా ఉండాలా, జ్ఞానములో నంబర్ 1 ఉండాలా, తత్వజ్ఞానం కలిగి జీవించాలా, అన్నిట్లో నంబర్ 1 కలిగిన వారిని కొందరిని రాజు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకనగా తన కొరకు వాడుకోవటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాము, హల్లెలూయా. అటువంటి వారిలో కొందరి రాజు ఏర్పాటు చేసుకొని తీసుకున్నాడు. వారిలో ఎవరో తెలుసా బిడ్డారా? చదవండి అమ్మా. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారులో వీరిలో ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 4 వీరిలో ఉన్నారు. జ్ఞానం గల వారిలో, సుందరమైన వారిలో, తెలివి గల వారిలో, విద్యలో, సకల ప్రావీణ్యతలో ఈ 4 ఉన్నారు. ఈ 4లో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు ఎవరయ్యా అంటే దేవుని యొక్క హృదయానికి చెందినవాడు, దేవుని హృదయమును తెలిసినటువంటి వాడు. అనగా మరొక భాష చెప్పాలంటే ప్రార్థించే గుణము గలవాడు. ఆమేన్. ఎటువంటి సమయంలో కూడా ప్రార్థన ఆపలేని గుణము వంటి వాడు దానియేలు. ఈ 4 పట్టుకొచ్చిన తర్వాత రాజు చెప్పిన మాటనంటే, నేను తినే ఆహారంలో భాగమేయండి వారికి, నేను తాగే ద్రాక్షరసముల వారికి భాగమునివ్వండి, నేను ఏది పురుస్తానో, ఏది తాగుతానో, ఏ వస్త్రములు వేసుకుంటానో అటువంటి ప్రత్యేకమైన వాటిని వారికి ఇవ్వండి. 3 సంవత్సరాల తర్వాత వారిని నేను చూస్తాను, అప్పుడు వారు ఎలాగన ఉన్నారో తెలిసిపోతుంది. హల్లెలూయా. ఈ మాట వారి పైన ఉన్న అధికారి చెప్పినప్పుడు ఆ అధికారి, ఈ అధికారి వీళ్ళ 4 దగ్గరికి వచ్చి, రాజు ఆజ్ఞాపించాడు, మీరు ఇక్కడ నుంచి ఇవన్నీ తినాలా, ఈ మాంసము తినాలా, రాజుకి ఇవ్వబడిన మాంసము నీకు ఇవ్వబడుతుంది, రాజు వేసుకున్న వస్త్రాలు నువ్వు వేసుకోవాలా, రాజు వేసుకున్న బంగారము నీకు ఇవ్వబడుతుంది, రాజు తినే ఆ ఆహారము నీకు ఇవ్వబడుతుంది, రాజు తాగే రసములు నీకు ఇవ్వబడతాయి, రాజు అలంకరించుకునే ప్రతిదీ నీకు ఇవ్వబడుతుంది. అలాగనే రాజ సమూహంలో వచ్చే ప్రతి పార్టీలో మీరు రావాలి అని చెప్పారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇస్తున్నాము, హల్లెలూయా. కానీ దానియేలు ఒక మంచి మాట చెప్పాడు బిడ్డ. చూడండి కింద ఎందుకు వచ్చినాన్ని. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను, మంచిగా వినండి ఇక్కడ, తనకు తాను అపవిత్రపరచుకున్నట్లుగా దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొన. గట్టిగా మండే పడిస్తున్నామల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దానియేలు దేవుని యొక్క సంఘంలో లేడు, దానియేలు తన రాజ్యంలో లేడు, దానియేలు ఇశ్రాయేలులో లేడు, దానియేలు ఒక అన్య దేశంలో ఉన్నాడు. అక్కడ క్రైస్తవుడు లేడు, సేవకుడు లేడు, ప్రవక్త లేడు, బోధకుడు లేడు, వాక్యం లేదు, ఎక్కడ ధర్మశాస్త్రము లేనే లేదు. అయినప్పటికీ దానియేలు చెప్తున్న మాట, నేను అవి తిని అవి త్రాగి నన్ను నేను అపవిత్రపరచుకున్న. గట్టిగా మంటే పడేస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా.
మనలో చాలా మంది సేవకులు లేరు కదా, సంఘము లేదు కదా, మనం ఎవరు చూడటం లేదు కదా, ఈ మాట తిడితే, ఈ మాట అబద్ధము చెబితే, ఇలా తాగితే నన్ను ఎవరు పట్టించుకునని పాపము చేసేవారు అనేకులు ఉంటారు. దానిని మాత్రం అలా కాదు. ఏ మనుషులు మంచిగా చూడండి ఆ వాక్యాన్ని. రాజు భుజించు అక్కడ కాదమ్మా, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా గట్టిగా మీద పడేస్తున్నామల్లా. దానిలో తెలుసు అవి త్రాగి, ఆ డ్రింకింగ్, ఆ మత్తు పానీయము తాగి, ఆ అర్పించబడిన వాటిని తిని నేను పాపము చేయలేనయ్యా అన్నాడు. గట్టిగా ఆమని చెప్పండి. హల్లెలూయా. బంపర్ ఆఫర్ వచ్చింది దానియేలుకి, తిను, తాగేసాయి, డాన్స్ చేసి అమ్మేలతో వెళ్ళి. రాజా పాటలు ఎలాగుంటాయి, రాజా సముఖంలో పాటలు ఎలాగుంటాయి, నృత్యాలు, నాటికలు, పత్తి అన్నీ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి డాన్స్ చేసుకో, ఎంజాయ్ చేసుకో అని చెప్పాడు. రాజా ఇచ్చిన అధికారం. వీళ్ళు వెళ్ళి సంతోషించొచ్చు. దానియేలు లొంగల. ఆమేన్. దానియేలు రాజు ప్రలోభానికి లొంగలేదు. మనలో కొందరు ఉపవాసం ఉండి కూడా ఎలాగుంటాడు తెలుసా పిల్లరా? ఉపవాసం ఉండి కూడా ఉపవాసం ఆరంభిస్తాం. ఉపవాసం ఆరంభించి కొంచెం బలహీనం కాగానే తల్లో, తండ్రో, బిడ్డనో, భార్యనో, కొడుకో, బంధుత్వమో, మిత్రుడో, స్నేహితుడు ఎవరో వచ్చి బలహీనంగా అయ్యావు కదా, కొంచెం తిని ఏమవుతుందిలే అంటాడు. అవును కదా, కరెక్టే కదా, ఆ మాట నిజమే కదా, తినిస్తాం. దేవునికి పిల్లలు అన్య సమృద్ధమైన లోక సంబంధమైన వాటికి వెళ్ళి వాటిలో పాలు పంచుకుంటాం. మనం సేవకులు లేరు కదా, చూసేవారు ఎవరు లేరు కదా, ఆత్మీయ సహవాసులు లేరు కదా. ఇక్కడ పూజ చేస్తే పట్టించుకుంటాడా? ఇక్కడ ఇష్టాంతరాన్ని జీవిస్తే నన్ను అనేవాడు ఎవరు? ఏ మాట పలికినా నన్ను అడిగేవారు ఎవరు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం. కానీ దానియేలు మాత్రము అన్ని వచ్చి నీకేం కాదురా, నువ్వు తీసి తాగేసా అని చెప్పినప్పటికీ నో, నా దేవుడికి నేను లెక్క చెప్పాలా. గట్టిగా ఆమని చెప్పండి. ఇస్తున్నాములో తన పవిత్రతను కాపాడుకునే సమర్పణ దానిలో ఉంది. ఆమేన్. నీలో ఉందా బ్రదర్, సిస్టర్? నీ పవిత్రత కాపాడుకునే బుద్ధి నీకుందా? నీ ఆత్మీయ గుణములు నీతిగా కాపాడుకునే బుద్ధి నీకుందా అంటున్నాను దేవుడు ఇక్కడ. నువ్వు మందిరంలో ఏదో చేసేసరికి, గొప్పవాడిగా పేరు పొందేసరికి పరలోకంలో స్థానం ఉందనుకుంటున్నావా? లెక్క చెప్పాలి దేవుడికి. నన్ను ఎవరు చూడటం లేదు కదా, నన్ను ఎవరు పరీక్షించడం లేదు కదా, రహస్యముగా చేసేవాటిని నన్ను ఎవరు చూడరు కదా అని నువ్వు చేసి ఉండొచ్చు. దానిలో మాత్రము తన పవిత్రత కాపాడుకుంటున్నాడు. దానిలో గట్టిగా అని చెప్పండి. ఇస్తున్నామల్లా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోకము కొరకు, లోక ప్రలోభానికి, లోక ఆశలకి తన పవిత్రను అమ్ముకునేవాడు దానిలో కాదు. మనకున్న అలవాట్లు ఫోన్ ఉంది. ఈ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ షేర్ చేయడం, అనేకమైన సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రకరకాల పాపాలు మన ముందే క్లియర్గా కనిపిస్తుంటాయి. ఏమవుతుందిలే ఒక్కసారి చూస్తే అని ఎన్నిసార్లు చూడలేదు, అని ఎన్నిసార్లు పడిపోలేదు బిడ్డ. నువ్వు ఈ మాట వింటున్నా, నీ పవిత్రత కాపాడుకుంటున్నావా? నీ పవిత్రత కాపాడుకుంటున్నావా? ఎందరో కుటుంబాలు పవిత్రత కాపాడుకోలేక భయంకరమైన పాపానికి గురైపోయి, శాపానికి గురైపోయి మధ్యలోన చనిపోయారు. ఒక దగ్గర విజయవాడలో ఒక ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు, భర్త లెక్చరర్, గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను భార్య సుఖంగా ఇంట్లో ఉండి తన భర్త సంపాదనలో పాలు పంచుకుంటుంది, కుటుంబాన్ని దిద్దుకుంటూ ఉంది. ఎప్పుడో ఒకడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన వాటితో మెల్లమెల్లగా ఫోన్ కాల్స్, మెల్లమెల్లగా రకరకాల అన్ని ఆరంభిస్తుంది. ఎప్పుడు దరిదాపు దగ్గర రాలా, కానీ అన్ని ఫోన్లోనే. ఒకసారి భర్త చెవులో పడింది, ఒకసారి భర్త చూపులోకి వచ్చింది. భర్త గౌరవంగా బతికాడు. అతను క్రైస్తవుడే, ఈమె కూడా క్రైస్తవురాలే, ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరు బాప్త్యం తీసుకున్న వారే, ఇద్దరు దేవుని ప్రేమిస్తున్నటువంటి వారే.
నాతో అనేక సార్లు ప్రార్థన చేయించుకున్నారు, కుటుంబ స్థితి బాగలేనప్పుడు కూడా దేవుని అద్భుతాలు చూశారు. వాళ్ళ ఇంట్లో డాక్టర్స్ వాళ్ళ కొడుకు చనిపోదని చెప్పినప్పటికీ ఫోన్ చేసినప్పుడు ప్రార్థించా, దేవుడు చనిపోవలసిన బాబుని బతికించుకున్నాడు దేవుడు ఆయన. ఆమేన్. అంత గొప్ప నూతన కార్యము, దేవుని అద్భుతాలు చూసిన కుటుంబం అది, దేవుని వాక్యము తెలిసిన కుటుంబం అది. ఏదో మొన్న 2 రోజుల కిందనో దేవుని ఎరిగిన కుటుంబం కాదు అది. అన్ని విధాలుగా దేవుని తెలుసుకున్న కుటుంబమే, అన్ని విధములుగా ప్రభువుని ఎరిగిన కుటుంబమే అది. కానీ ఈమె చెడ్డమార్గం ఎంచుకుంది, భర్త దృష్టిలో పడింది. ఒకరోజు తన భార్యని ఏమి అనలేక, ఎందుకంటే తన భార్య అంటే ఎంతో ఇష్టం తనకి, తన భార్యని ఏమనలేక ఏడ్చి పంపించేసి అర్ధరాత్రి లేచి వేగముగా వస్తున్న ఒక ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఆ వార్త నాకు తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డా బిడ్డారా. కారణం ఏమిటండి? కారణం ఏమిటి? ఒక కుటుంబంలో వినాశం రావడం గల కారణం ఏమిటి? పవిత్రత కాపాడుకోవటం వల్లనే కదా, నీతిని కాపాడుకోవటం వల్లనే కదా. ఒక కుటుంబం పాడిపోవడం గల కారణము, ఒక కుటుంబం శాపములో బతకడం గల కారణము నీతిని, హృదయాన్ని, శరీరాన్ని కాపాడుకోవడం వల్లనే కదా బిడ్డారా. యోసేపు చూడండి బిడ్డారా, పాపము దరిదాపు అతని దగ్గరకు వచ్చింది. ఒకే మాట అన్నాడు యోసేపు, ఆకాశం ముందు చూసిన నా దేవునికి నేను అన్యాయము చేయలేను. గట్టిగా ఆమె చెప్పండి, ఇస్తున్నా వల్ల. సహోదరుడా, సహోదరి, రహస్యముగా చేస్తున్న నీ పాపాలు కనుక ఉంటే మానేసుకో. నీ పవిత్రతను కాపాడుకో దేవునికే బిడ్డారా. నీ అపవిత్రతను బట్టి నువ్వు పాడైపోతున్నావు. నువ్వు చేసే పాపాలు బట్టి కుటుంబం వినాశం అనుభవిస్తుంది. నువ్వు చేసే పాపాలు బట్టి కుటుంబం ఇబ్బందులు పాలైపోతుంది. గమనించవా? యోచించవా దేవునికే బిడ్డారా? నువ్వు చేస్తా పాప రోత బతుకుని బట్టి కుటుంబం సమస్యలు ఎదుర్కపోతుంది. ఏమి చాలా అర్థము కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కుటుంబం. కారణం నువ్వని గమనించడం లేదా? కారణం నువ్వే అని నువ్వు అర్థము చేసుకోలేకపోతున్నావు దేవుని బిడ్డారా. ఈరోజు ప్రభు బల్ల సంస్కారం, ఈరోజు ప్రభు భోజనము బిడ్డారా. దేవుడు మనకు రక్తము కాశాడు, తన శరీరం నల్లగొట్టుకున్నాడు, నీకు తన శరీరం అప్పగించి ఇదిగో బిడ్డ నిన్ను నాలో ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. కానీ నీ బతుకు మారిందా? నీ కుటుంబం మారిందా దేవునికే బిడ్డారా? నీ కుటుంబం మార్పు లేదు. నీ కోపులు, నీ కడుకు, నీవు, నీ భార్య, నీ పిల్లలు మారు మనసుకు తగ్గిన ఫలము ఫలిస్తున్నారా? లేదు కదా. ఇష్టానికి జీవించేస్తున్నావు, నీ ఇష్టానికి వెళ్ళిపోతున్నావు. నీవు దేవుణ్ణి ప్రేమించే మనసు నీకుందా? అన్య లోకంలో కూడా దానియేలు పవిత్రత కాపాడుకున్నాడు. గట్టిగా ఆమని చెప్పాలా? గట్టిగా ఆమని చెప్పాలి. ఇస్తున్నామల్లో ఎవరు చూడకపోయినా దానిలకు తెలుసు, నన్ను చూచే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాడు, ఆయనకు నేను అన్యాయం చేయను. గట్టిగా ఆమని చెప్పాలా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు నీ హృదయాన్ని కాపాడుకునే విషయంలో, నీవు నీ పవిత్రతను కాపాడుకునే విషయంలో షూర్గా ఉన్నావా? ఖచ్చితంగా నీవు ఉన్నావా? త్రాగి ఎవరు నీ ముందు వచ్చినప్పుడు, పాపం చేయమని చెప్పినవారు నీ ముందుకు వచ్చినప్పుడు, తిట్టమని చెప్పేవారు నీ దగ్గరకు వచ్చినప్పుడు, పాడు పని చేయమని వారు నీ ముందుకు వచ్చినప్పుడు, నీవు పవిత్రత కాపాడుకుంటున్నావా? చెల్లెలు, తమ్ముడు కాపాడుకుంటున్నారా? యోసేపు తను నిందను అనుభవించడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపాన్ని ఒప్పుకోలేదు. చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ పాపానికి ఒప్పుకోలేదు, అబద్ధానికి ఒప్పుకోలేదు, మోసపోవడానికి ఒప్పుకోలేదు యోసేపు. అందుకే యోసేపుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యోసేపు నీవు ఫలించేడు కొమ్మ. గట్టిగా ఆమని చెప్పండి సునామలో. హల్లెలూయా. నీవు ఫలించాలి అని అంటే దేవునికి బిడ్డారా, నీవు దేవునికి నిజముగా అర్పించుకోవాలా. ఐ మీన్ సజీవ యాగముగా అర్పించుకోవాలి దేవునికి. అటువంటి అర్పణ నీకుందా? చూడు, 2వ అర్పణ దానియేలు చేతులు చూపిస్తాను. మొదటిది, అన్య లోకములో ఉంటూ కూడా, అనగా పాప లోకములో ఉంటూ కూడా, పాపమంతా ఉండే లోకంలో కూడా దానియేలు నీతిని కాపాడుకున్నాడు. 2వ చూపిస్తాను బిడ్డలు. 6వ అధ్యాయం, అది దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. చూడండి క్విక్లీ, 6వ అధ్యాయము దానియేలు గ్రంథము.
చూడండి, మొదటి వచ్చి చూడండి ఒకసారి. మొదటి రెండు వచ్చిన క్విక్లీ. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై, తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు రాజుకు ఇష్టమైంది. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఈ 120 మందే పెద్దోళ్ళు, 120 మందే అధికారులు. అనగా సీఎం కాదు, ఆయన పిఎం దగ్గర ఈ 120 మంది పెద్దోళ్ళు. చవండి అమ్మ మళ్ళీ. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. గట్టిగా ఆమె పడేస్తున్నామలా. ఆమేన్. మీకు అర్థమైంది దేవుని బిడ్డ. దానియేలు పొజిషన్ ఎటువంటిదో. ఈ రాజు దగ్గర 120 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దవారి పైన 3 ఇంకా పెద్దవాళ్ళు. ఆ 3 పైన ఒక్కడే పెద్దవాడు. ఆ ఒక్కడే దానియేలు. గట్టిగా అని చెప్పండి ఇస్తున్నామల. అంటే దానియేలు చిన్న ఉద్యోగం చేయట్లా. దానియేలు చిన్న ఉద్యోగం చేయట్లేడు. గొప్ప ఉద్యోగం అది. పెద్ద ఉద్యోగం ఉన్నాడు అనగా మరొక మాట చెప్పాలంటే రాజు తర్వాత రాజు అన్నమాట. ఇంకా అంత పొజిషన్ దానిలో ఉన్నాడు. అక్కడ తన పొజిషన్ బట్టి దానిలో గర్వించడం లేదు. హలో, ఒక్కరోజు 1000 రూపాయలు సంపాదించగానే ఎగిరి పడతావు కదా నువ్వు. 30,000 నెలకు సంపాదన ఎగిరి పడతావు కదా. 1,00,000 రూపాయలు సంపాదనకి ఎగిరి పడతావు కదా. దానిలో రాజు తర్వాత రాజు ఇక్కడ. బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తి అంతస్తు ఉంది. ఆ రాజ్యం అంతట్లో గొప్పవాడు దానియేలు. గర్వించాలా? గర్వం లేదు దానియేలులో. దానియేలుకున్న బుద్ధి ఏంటి తెలుసా బిడ్డారా? చూడండి, చూపిస్తాను, మెల్లమెల్ల చూపిస్తాను వాక్యాన్ని. చూడండి అమ్మా, 5వ వచనం చదవండి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము. ఇంత భక్తిగా ఉన్న దానియేలు పైన, ఇంత దేవుని ప్రేమిస్తున్న దానియేలు పైన కొందరు వ్యతిరేకముగా ప్రణాళికలు పెడుతున్నారు. ఎందుకంటే రాజు తర్వాత ఎవరండి? దానియేలు ఎవరు చెప్పాలా గట్టిగా? రాజు తర్వాత రాజు దానియేలు. రాజు తర్వాత రాజైన దానియేలు ఒక యూదుడు, ఒక పట్టబడినవాడు, ఒక సామాన్యంగా వచ్చినవాడు దానియేలు. అటువంటి వాడు మా పైన అధికారం కావాలా అని తనకంటే చిన్నగా ఉన్నవారు కొందరు కూడుకొని ఈ దానిని ఎలాగైనా అణచివేయాలా అని చూస్తూ ఏ తప్పైనా దొరుకుతుందేమో. అబద్ధం మాత్రం అనుకున్నా కానీ దానిలో అబద్ధం ఆడట్లా. మోసం చేశాడేమో, దానిని మోసం చేయట్లా. ఏమైనా పాపం చేశాడేమో, దానిలో పాపం లేదు. దానిలో ఎటువంటి క్రియలు వారికి దొరకడం లేదు. పట్టించి రాజు దగ్గర విన్ని తొక్కాలి అని వారికి అర్థమైంది. ఏంటంటే దానియేలు బతుకులో భక్తి మాత్రం ఉంది కానీ పాపము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా పిల్లరా? నిన్ను ఎవరైనా గుర్తుపెడతావాడు భక్తి పరుడు అని చెప్పాలా? చెప్పండి గట్టి ఆమని చెప్పండి. వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పాలా? వాళ్ళు ప్రార్థన పరుడు అని చెప్పాలి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నామల్లా. ఈ చెప్పిన మాట ఎవరు తెలుసా బిడ్డారా? వ్యతిరేకంగా ప్రణాళికలు చేస్తున్న వారు అనగా శత్రువులు చెప్తున్న మాట, వాడు భక్తి పరుడు అంతే. నీ గురించి సాక్ష్యం సంపాదించావు నీ గల్లీలో. ఏమండి, నీ గురించి సాక్ష్యం ఉందా? నీ ఇంట్లో సాక్ష్యం నీకుందా? సంఘంలో సాక్ష్యం నీకుందా? ఆ సాక్ష్యము సంపాదించు. కిందికి రావాలా? అతని దేవుని పద్ధతి విషయమందే తప్ప మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమని అనుకొందరి. హల్లెలూయా. వారికి ఏమి దొరకడం లేదు. మరి దొరికింది ఒకటి, వీడు భక్తి పరుడు, వీడు ప్రార్థన పరుడు. అయితే మనం ఒక ప్రణాళిక ఖచ్చితం. 9 వచ్చినాను. కాబట్టి ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లు చెప్పింది, రాజుకు దర్యావేషు చిరంజీవి గాక. అబ్బో, ఒక్కని ముంచడానికి ఎత్తిన ప్రణాళికలు ఇవన్నీ. చదవండి అమ్మా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజ్యపు
రాజ్యపు ప్రధానులు 1, సేనాధిపతులు, 2, అధిపతులు, మంత్రులు, 4, సంస్థానాధిపతులు అందరూ కూడి 5 రకాల చట్ట సంబంధమైన మంత్రివర్యులు. ఒక చట్టానికి సంబంధించిన మంత్రులు కాదు వీళ్ళు. 5 చట్టాలకు సంబంధించిన జనులందరూ కలిసి ఒక్కని పైన నిలబడడానికి వచ్చారు. ఒక్కని పైన కింది రావాలా. రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు. మీకు అర్థమైందా? దానియేలుని అణగద్రొక్కడానికి ఈ రాజ్యంలో ఉన్న 5 చట్టాలు చేస్తున్న పని తెలుసా? పని దగ్గర ఏ లోపం లేదు. దానియేలు దగ్గర మనల్ని కనుగొంటే ఎన్ని లోపాలు వస్తాయో, మనల్ని కనుగొంటే ఎన్ని పాపాలు బయటకు వస్తాయో సింపుల్గా తప్పేయచ్చు. కానీ దానియేలుని చూస్తే ఒక్క లోపం కనబడలా. వాళ్ళకొకటి అర్థమైంది, దానియేలుని త్రొక్కాలంటే ఒకటే ఆలోచన, వాడు ప్రార్థన చేయొద్దు. వాడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. దానియేలు ఆ ప్రార్థన చేస్తే మనం దాచి చెప్తాం, ముందుగానే చెప్తాం. ఏమని? 30 రోజుల వరకు ఎవడు నీ దగ్గర తప్ప మరి ఏ దేవుని దగ్గర అయినను ఏ మనుషుల దగ్గర అయినను తన మనవి చేయకూడదు. చేస్తే వాడు సింహముల బోన్లో పడవేయబడాలా. ఇదేం చట్టం అండి? ఇదేం చట్టం ఏమా? ఇదేం చట్టం ఇవంతా? వాడు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు, వాడు ఇష్టం వచ్చినగా ఉండొద్దు. 30 దినములు రాజు దగ్గరనే మనవి చేసుకోవాలా. ఒకవేళ ప్రతి ఒక్కడు తన బాధ రాజు దగ్గరకు వచ్చి చెబితే రాజు జీవితం ఏమైపోవాలా? ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాలంటే రాజు బతికేపోతుంది. అవన్నీ కొద్దు వాడిని తొక్కాలా, వాడిని అణచివేయాలంతే ఆలోచన చేశారు. ప్రణాళికలు వేశారు. రాజుకు చెప్పారు. రాజు ముద్ర వేశాడు. ఇప్పుడు చూస్తున్నారు దానియేలుకు ఇప్పుడు తెలిసే విషయము. ఇప్పుడు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు? సింహాల బోన్లో ఉంటాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడో లేదో చూద్దాం. వాళ్ళ గోల్ 2 ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్లు ఇక్కడ అర్థం మనం చేసుకోవాలి బిడ్డరా. ఇక్కడ సాతాను 2 పాయింట్లు ఇక్కడ ఉపయోగిస్తుంది. ఒకటి, ప్రార్థన చేయకపోతే దేవుని దగ్గర పాపిగా ఉండిపోతాడు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో ఉంటాడు. ఆమె పడిస్తున్నాం. 2 రకాల దానిని తొక్కాలంటే ఐదర్ దేవుని దగ్గర పేరు పోగొట్టేసుకోవాలా, లేకపోతే రాజు దగ్గర పేరు పోగొట్టాలా. సాతాను ఎంత ప్లాన్ వేశాడండి. ఉదాహరణకి ఈ 50 నువ్వు దేవునికి మందిరానికి రావాలా, అటు పని ఉంది, ఇక్కడ ప్రార్థన ఉంది. మనం ఎక్కడికి వెళ్తాం? పనికి వెళ్తాం. ప్రార్థన లేదనే పర్లేదు. కొందరు అప్పుడప్పుడు చెప్తారు, పొద్దున నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు, హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ప్రార్థన చేయండి. ఈరోజు నేను మందిరానికి వచ్చి మోకాళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకొని నా పనికి నేను వెళ్తా. ఆరాధన వరకు చేసుకొని నేను మళ్ళీ ప్రార్థనకి వెళ్తాను. అయ్య గారు, కొత్త విశ్వాసులు వచ్చారు మందిరంలోనికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానియేలు అలా కాదు. ఒక పండుగ పరిగెత్తి సాయంత్రం పూట వచ్చి మోకాళ్ళకి వచ్చి, పాస్టర్ గారు నాకు క్షమాపణ ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు. ఏం ప్రార్థన అంటే? క్షమాపణ ప్రార్థన. బైబిల్లో ఏమని తెలుసా? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించవలను. గట్టిగా చెప్పండి యేసునామములో. మనం అది కాదు. ఒక వారం ప్రార్థన పోయిన పర్ల, మన దేవుడే కదా, మన పాస్టరే కదా. ప్రార్థన చేయమంటే ఏమంటాడు? పాస్టర్ ఏమంటాడు? సరే అమ్మా, సరే అంటాడు. పాస్టర్ ఏమంటాడు? తిడతాడా, బెదిరిస్తాడా? ఏమన్నా పాస్టర్ మంచోడు, ఏం కాదు అని ఎన్నిసార్లు ప్రార్థన తప్పించచ్చు నువ్వు? సిస్టర్స్, బ్రదర్స్, ఎన్నిసార్లు ప్రభు నామాన్ని కనపరచుకుని ఎగ్గొట్టచ్చు నీవు? దానిలో అలా కాదు. భక్తి కొరకు ప్రాణాన్నైనా సిద్ధం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. గట్టిగా ఆమెను చెప్పాలి ఇస్తున్నామల్లా. ఈ సాతాను వేసిన ప్రణాళిక ఎటువంటిదని తెలుసా బిడ్డారా? ఒకటి, ప్రార్థించకపోతే దేవుని దగ్గర మంచి పేరు పోగొట్టుకొని ఉంటాడు, లేకపోతే
సింహాల బోన్లో పడిపోతాడంతే. రెండేసారి ప్రణాళికలు. దేనికి ఒకరికి ఖచ్చితంగా పడాల్సిందే మనోడు. కరెక్ట్గా చూసేశారు, వాళ్ళు బాణ వేశారు, కరెక్ట్గా పాయింట్ చూసేశారు. కానీ దానిలో ఒక వాక్యం నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి మా వాక్యాన్ని. ఇట్టి శాసనము మంచిగా మాట వినని బిడ్డ మనకి అర్థమవుతుంది భక్తి అంటే ఎలా ఉండాలో. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైకి దొంగలాగా వెళ్ళి ప్రార్థన చేసుకున్న దానియేలు. సిస్టర్ జాగ్రత్త, దేవునికి వాక్యం వినాలా. దొంగలాగా వాళ్ళు చూస్తే దాచుకొని వాక్యం వినలే దానియేలు. మా భర్త ఏమన్నాడు అని భయపడి వాక్యం వినలే దానియేలు. ముమ్మారు చేశాడు, తన కుండలవాటు ముమ్మారు. రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళ మామూలుగా కాదు, డోర్లు వేసుకొని తాళ్ళు వేసుకొని పక్కగా డీజే పాటలు పెట్టుకొని రహస్యంగా ప్రార్థన బుద్ధి దానియేలుకు లేదు. కొందరు చెప్తారు, నాకు అయ్యగారు నా ప్రార్థన బయటికి వినిపించకూడదని చెప్పేసి నా ఇంట్లో పాటలు పెట్టుకుంటున్నాను అయ్యగారు. భక్తి పరవశం అయిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత దొంగలాగా భక్తి దానియేలు చేయలేదు. అంత దొంగ భక్తి దానియేలు చేయలేదు. యథా ప్రకారంగా తలుపులు తీసి చూడరా బై నేను ప్రార్థన చేస్తున్నా. సవాలు విసిరాడు భక్తితో. గట్టిగా అని చెప్పండి, గట్టిగా అని చెప్పండి. యేసునామములో సవాలు విస్తాడు భక్తి కొరకు. నువ్వు శ్రమ పెట్టంత మాత్రమేనా నీ తగ్గిన నా భక్తి విషయంలో, నువ్వు ఆశ పెడితే మాత్రమేనా భయపడిన భక్తి విషయంలో. నా భక్తి ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. గట్టిగా అని చెప్పండి. యేసునామములో దానియేలుకు తెలుసు, ఒకవేళ ప్రార్థిస్తే సింహాల బోన్లో వేస్తారు అని. నీ తలపైన AK-47 బుల్లెట్తో పుడుతున్న ఆ కన్ను పెట్టి ప్రార్థిస్తే చంపుతా. యేసు దేవుడు కాబని చెప్పు. నువ్వు ఏం చెప్తావు? ఏమని చెప్తావు? బతికితే గింజలు బస్ స్టాండ్లో అమ్ముకొని బతకచ్చావు బాబు, ఇప్పుడు మాత్రం బయటపడదామంటావు మనం. ఏంది? బతికిన తర్వాత బఠానీలు బస్ స్టాండ్లో అమ్ముకొని బతికేయచ్చు. ప్రాణం మొత్తం మళ్ళీ వస్తుందా అని ఎన్నిసార్లు మనం ప్రార్థన ఎక్కట్లేదు పెట్టారా? సంగమా, దానులకు రెండో భక్తి తెలుసా? శ్రమలో కూడా, అడ్డంకులో కూడా, ఇబ్బందులో కూడా ఆత్మీయత కాపాడుకున్నాడు. గట్టిగా అని చెప్పండి. సునామల్లా హల్లెలూయా. దానులకు ఒకే ఒక నిరీక్షణ తెలుసు. ఏంటి తెలుసా బిడ్డారా? నేను చచ్చిన పర్లే కానీ నా దేవునికి మాత్రము అపకీర్తి రావద్దా. ఆమెను చెప్పండి. యేసునామములో నేను పైన పర్లే కానీ నా దేవుడికి మాత్రము అపకీర్తి రావద్దు. నేను పైన పర్లే, నా దేవుడికి అన్యాయం చేయను. నేను చాలా దేవుడి కొరకు చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఒక స్త్రీని క్రీస్తు శకములో యేసు పుట్టి మరణించిన తర్వాత యేసు ప్రభు కొరకు అనేక మందిని, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు అనేక మందిని అక్కడున్న లీడర్స్ భయంకరంగా ఇబ్బంది పడి చంపేస్తున్నారు. అనేక మంది ఎవరైనా యేసు ప్రభు దేవుడు అని చెప్తే చంపేస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి ఇజ్రాయెల్ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకటనలను వెళ్ళిపోయే చాలా మంది యేసు ప్రభు దేవుడిని చెప్పడానికి భయపెడుతున్న కాలంలో కొందరు దేవునికి నమ్మకంగా ఉంటూ చావైనా చేస్తాం కానీ దేవునికి మాత్రం అన్యాయం చేయమని, దేవుడు కాదు చెప్పలేమని సమర్పణ యాగముగా నిర్ణయం తీసుకొని చాలా మంది చనిపోతున్నారు. ఎలా చెప్పాలా బిడ్డారా? కొందరిని ఒక గోడ సంచిలో కుక్కి తేళ్లు పాములు భయంకరమైన వాటిని లోపడేసి హింస పెట్టి చెప్పావు యేసు దేవుడు కావని ఒప్పుకోవాలా? కట్టి కిందికి మొత్తము తారు పూసారు. కిందికి తారు పైకి పూసి కింద మంట పెట్టి రాత్రంతా ఆ కాలి చర్మమంతా మెల్ట్ అయిపోతుంది. చర్మమంతా మెల్ట్ అనగా కరిగిపోతుంది. అయినా కానీ యేసు దేవుడు కాదని చెప్పలా వాళ్ళ. ఆమె చెప్పండి. సునామలో హల్లెలూయా. కొందరిని భయంకరమైన ఇనుప కట్టెలలో బంధించి
ఇనుప సీకుల్ని బాటలో దిగొట్టి చెప్పావు యేసు దేవుడు కాదని లేదు, యేసు ప్రభు దేవుడే అని అర్పణగా అప్పగించుకున్న జనాంగ బైబిల్లో ఉంది. గట్టిగా మనం చెప్పండి సునామలో. ఇవన్నీ చేసినా కానీ ఎందుకురా ఇంత జనాభా ఇంకా యేసు ప్రభు దేవుడు అని గట్టిగా చెప్తుంది అని రాజుకి అర్థం కావట్లా. రాజుకి ఏం అర్థం కావట్లా. రాజు ఒక సపరేట్గా సీక్రెట్గా ఒక మిషన్ స్టార్ట్ చేశాడు. సీక్రెట్గా ఎవరో ఇంత ప్రలోభం చెప్పిస్తుంది ఎవరిని కనిపెడుతుంటే ఒక యవ్వన చెల్లెలో. తమ్ముడు బ్రదర్స్ ఇక్కడ దాకా వాక్యం అండి. ఒక యవ్వన సిస్టర్ 18 సంవత్సరాల ప్రాయంలో ఒక యవ్వన స్త్రీ పెళ్ళి కూడా కాల. ఆమెకు తెలుసు ఎంత భయంకర వస్తుందో తెలిస్తే అని. ఆ స్త్రీ ప్రతిరోజు ఉదయం చూస్తే అందరూ అధికారులు ఉన్నారు కాబట్టి సువార్త చెప్పడానికి వీల్లేదు. రాత్రి పూట 1-2 లేచి 10 వెళ్ళి ధైర్యం వహించండి బిడ్డ క్రైస్తవుడా. నువ్వు ఎంత మాత్రం క్రైస్తవుడు అమ్ముకోకు. రోషము జీవించండి. 10 దేవుడి యొక్క మాతో బలపరిచింది ఒక చిన్న చెల్లెలో. 18 సంవత్సరాలు ఒక చిన్న చెల్లి 10 వెళ్ళి సువార్త చెప్తుంది. రాజుకు అర్థమైంది ఆ విషయము. ఒక చిన్న యవ్వన స్త్రీ ప్రలోభాన్ని బట్టి చెప్పే అధికారులు చెప్పారయ్యా రాత్రి ఒక అమ్మాయి తిరుగుతుంది. ఆ అమ్మాయి అందరింటికి వెళ్ళి ఏదో మాటలు రోషం పుట్టించదుగా మాట్లాడుతుంది. ఆమెను బట్టి వీరు రోషాన్ని ఆపుకోవడం లేదు. గట్టిగా అంటే పడిస్తున్నామలో హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. ఆ చెప్పాడు అది తీసుకురండి రా అమ్మాయిని. ఆ అమ్మాయిని తెచ్చిన తర్వాత చెప్పావు ఎందుకు చెప్తున్నావు యేసు దేవుడు అని. ఆమె చెప్పింది యేసయ్య దేవుడు అండి అని. ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ లాంటి ఒక గ్రౌండ్లో 10 జనాంగం ఇంగ్లాండ్ కావచ్చు అక్కడ ఉన్న జనులందరూ ఆ జనాభా అందరూ దాని పైన కూర్చున్నారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ మధ్య నిలబెట్టారు. చెప్పేప్పుడు ఇప్పుడు కనుక దేవుడు యేసు దేవుడు కాబట్టి చెబితే నేను వదిలేస్తాం. ఆమె నేరుగా రాజా యేసు దేవుడయ్యా నమ్ముకో అన్నాడు. రాత్రంతా ఏమో కొరకు ఒక సిద్ధపరిచేశారో ఒక కుర్చీని ఒక ఇనుప కుర్చీని రాత్రంతా వేడి చేసి 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 ఎర్రగా కమిలిపోతున్నటువంటి ఆ మంటతో వేడిగా ఉన్న ఎర్రగా కమిలిపోతున్న కుర్చీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ ఒకళ్ళు పట్టుకొని నగ్నముగా వస్తువు లేకుండా అమ్మాయి తీసుకొచ్చి అలా కూర్చోబెట్టేసరికి మై గాడ్ నేను చదివిన సంఘ చరిత్రలో ఒక మాట రాయబడి ఉంది. వెనుక భాగం అంతా కరిగిపోయింది. ఎక్కడక్కడ వెనుక భాగం అంతా జస్ట్ మెల్టెడ్ అవుట్. లోపల ఉన్న ప్రతి ఒక్క అవయవాలు కలుగుతున్నాయి. అలాగే క్లియర్గా అందరు చూస్తున్నారు. క్లియర్ అవయవాలు కలుగుతున్నాయి. ఉపతులు కావచ్చు గుండె కావచ్చు అన్ని కలుగుతున్నాయి. అలాగ వెనక ఏమి లేదు, ఇంకా చదువే మాత్రం లేదు. బొక్కలు కనిపిస్తున్నాయి. అక్కడ ఇరిగిపోయింది బొక్కలు. ఆమెకు నిలబడే ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు. రాజు చెప్పాడు ఎప్పుడని చెబుతావా యేసు ప్రభు దేవుడు కాదని. రాజా యేసు ప్రభు దేవుడు ఆమేన్. ఎంత అర్పణండి. గట్టిగా ఆమని చెప్పండి యేసునామల్లా. గట్టిగా ఆమని చెప్పండి యేసునామల్లా. రాజా ఓపిక లేదు, కష్టపడు చెప్పింది. రాజా యేసు ప్రభు దేవుడు. రాజు పిచ్చోడైపోయాడు. ఎంత భయంకరమైన ఇబ్బంది పెట్టినా ఎందుకు యేసు దేవుడు కాదని చెప్పట్లేదు. రాజు దగ్గరికి వచ్చాడు, కాలుతో తన్ని చెప్పు ఎందుకు. నా దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్ముకో రాజా, నువ్వు రక్షించబడతా. రాజుకు పిచ్చిగా వచ్చేసింది. ఆ అమ్మాయిని మొత్తం మడత పెట్టేసి ఒక బాల్ లాగా చేసి ఆ మొత్తం తాడుతో కట్టేసి ఒక భయంకరమైన పులుసుని భయంకర ఎత్తులు లోపల ఎత్తులు భయంకర కొమ్ముల ఎత్తులు తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడించారు. ఆ కొమ్ములతో ఆమె తంతే కొమ్ములు దిగిపోతున్నాయి. ఆ అమ్మాయికి బాల్ ఎక్కడంటే అక్కడ ఆ ఎముకలు ఇరి కింద పడుతున్నాయి. అవి తంతా ఉంటే కుచ్చి ఎగిరేస్తా ఉంటే ఫుట్బాల్ లాగా ఎగిరేస్తున్నాయి ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి అలా అరుస్తూ ప్రాణం విడిచింది. కానీ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పలా. గట్టిగా మని చెప్పండి యేసునామములో. గట్టిగా మని చెప్పండి యేసునామములో. సజీవ యాగముగా అర్పించుకుంది. లోకం పెట్టి ప్రలోభన గురి కాలదు ఆ అమ్మాయి.
లోకం పెట్టి ఆశలు కురికలదు. ఆ అమ్మాయి బతకడం కోసం దేవుణ్ణి అమ్ముకోలేదు. అమ్మాయి ఫ్రెండ్షిప్ కోసం అమ్ముకోలేదు. ఆ అమ్మాయి దేవుణ్ణి సజీవ యాగముగా అర్పించుకున్న దేవునికి. హల్లెలూయా. నీకుందా అర్పణ? నీకుందా అర్పణ? రాజుకి అర్థముగా ఏంద్రా బాబు ఇంత గొప్పగా వీళ్ళు ఇంత త్యాగం చేయడం గల కారణం ఏంటని చూస్తే, ఆ బైబిల్ చదువుతున్న రాజు, ఆ బైబిల్ చదువుతున్న రాజు సహితం మారు మనసు పొందాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఇస్తున్నామల్లా, గట్టిగా చప్పట్లు కొడదాం ఇస్తున్నామల్లా. దేవునికి బిడ్డలారా, ఈరోజు ప్రభు ఒక్క మాట నీతో మాట్లాడుతున్నాడు. నీవు నిత్య భక్తిని కాపాడుకుంటున్నావా? నీ పవిత్రత కాపాడుకుంటున్నావా? నీ శ్రమలో, నీ కరువులో నీ ప్రార్థన ఆగుతుందా, లేక అలాగనే కొనసాగించబడుతుందా? ఒకసారి లేచి నిలబడి యవ్వనుడా, సినిమాల కొరకు, సిగరెట్ల కొరకు, తాగుడు కొరకు, ఫ్రెండ్షిప్ కోసం ప్రార్థనలు పక్కన పెట్టి లోకం కూడా దేవుని వెనకేసిపోతున్నావేమో, పెళ్ళిళ్ళని పేరెంటలని వెనకెందుకు వెళ్తున్నాయేమో, జాగ్రత్త. దానియేలు వలె పవిత్రత కాపాడుకుంటావా, లేక మోసపోతావా? ఒక్కసారి దేవుణ్ణి అడుగు బిడ్డ, దేవుని అడుగు. యేసుక్రీస్తు నామములో హృదయమును దేవుడికి అప్పగించుకోండి. దేవా,